Hello guys, welcome back to my YouTube channel. This is from Sandhu Vloggers Visa Consultancy. సో ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే వన్ ఆఫ్ ద కంట్రీ జార్జియా. ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం జార్జియా గురించి, అండ్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన యూట్యూబ్ ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు మన కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద ట్యాప్ చేసి అండ్ అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి, ఎందుకంటే మనం పోస్ట్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. జార్జియా కంట్రీకి వచ్చేసి ఇప్పుడు మనం స్టూడెంట్ వీసాస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇంతకుముందు జార్జియా అనేది అందరికీ బాగా తెలుసు. సో ఎంబీబీఎస్ మాత్రమే వెళ్తారు జార్జియా కంట్రీకి అని. సో స్టూడెంట్ వీసాస్ అయితే తీసుకొని వచ్చాం ఫర్ బ్యాచిలర్స్ అండ్ మాస్టర్స్కి. ఎవరైతే ఇప్పుడు జార్జియాలో అతి తక్కువ కాస్ట్లోనే బ్యాచిలర్స్ అండ్ మాస్టర్స్ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నారో సో వాళ్ళైతే మన ఎస్వివి కన్సల్టెన్సీని వచ్చి కాంటాక్ట్ అవ్వండి. వీళ్ళు మీకు దగ్గరుండి టోటల్గా గైడెన్స్ ఇస్తారు. అసలు జార్జియాకి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి? పాస్పోర్ట్ వచ్చేసి ఫ్రంట్ పేజ్ అండ్ లాస్ట్ పేజ్, 10th మెమో ఫ్రంట్ అండ్ బ్యాక్, అండ్ ఇంటర్ మెమో ఫ్రంట్ అండ్ బ్యాక్, అండ్ పీసీసీ పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అండ్ మెడికల్ సర్టిఫికేట్, అండ్ బ్యాంక్ స్టేట్మెంట్ 3.5 lakh బ్యాంక్ స్టేట్మెంట్, అండ్ అలానే పాన్ కార్డ్. ఇవి ఉంటే సరిపోతుంది. దీనికి ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి వితౌట్ ఎనీ ఇంగ్లీష్ టెస్ట్ లేకుండానే మనకి 100% వీసా అనేది ప్రొవైడ్ అవుతుంది ఈ జార్జియా కంట్రీకి. అసలు దీనికి ఎగ్జామ్స్ ఏమేమి లేవంటే లైక్ టోఫెల్ కానీ, ఐఎల్స్ కానీ, పీటీ కానీ, పాస్పోర్ట్ ప్లస్కి కానీ ఇలాంటి రిక్వైర్డ్ ఎగ్జామ్స్ అసలు ఏమీ అవసరం లేదు. సో ఎవరైతే ఎగ్జామ్స్ రాయలేకుండా మీ అబ్రాడ్ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయలేకుండా ఉన్నారో సో ఈ ఛాన్స్ అయితే మీకోసమే. సో ఈ కంట్రీని చూస్ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జార్జియా కంట్రీకి వెళ్ళిపోయి అక్కడ నుంచి మీరు ఎనదర్ కంట్రీ ఎక్కడికైనా మూవ్ అవ్వాలన్నా కానీ ఆఫ్టర్ 6 months తర్వాత మీరు ఎక్కడికైనా మూవ్ అయిపోవచ్చు. సో దాంట్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ అలానే మేము కూడా మీరు తర్వాత నెక్స్ట్ ఎనదర్ కంట్రీకి వెళ్ళడానికి కూడా మేము ఒక 50% అష్యూరెన్స్ మేము చూస్తాం మీకోసం. అండ్ ఇక్కడ మన యాజ్ సూన్ మన సైప్రస్ లాగానే మనం ఇంతకుముందు మన సైప్రస్ కంట్రీకి వీసా ప్రాసెస్ చేస్తున్నాం. సో అక్కడ లాగానే ఇక్కడ స్టార్టింగ్ మీ అప్లికేషన్ దగ్గర నుంచి అప్లికేషన్ కానివ్వండి, డాక్యుమెంటేషన్ కానివ్వండి, మీ అపోస్టల్స్ కానివ్వండి, అండ్ మీకు వీసా ఇష్యూ అయిన తర్వాత అక్కడ ఆ కంట్రీలో ఎయిర్పోర్ట్ పికప్, అకామిడేషన్, యూనివర్సిటీ రిజిస్ట్రేషన్, మెడికల్, అండ్ బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్, అండ్ ఇమిగ్రేషన్, అండ్ జాబ్ ప్రొవైడింగ్. ఫుల్ టైం జాబ్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం. అండ్ అక్కడ జాబ్స్ ఎలా ఉంటాయంటే మన కంపెనీ నుంచి ప్రొవైడ్ చేసే జాబ్ ఏంటంటే ఫుడ్ డెలివరీ జాబ్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం యాక్చువల్గా. సో ఫుడ్ డెలివరీలో 2 companies ఉంటాయి. సో బోల్ట్ అండ్ ఓల్ట్, ఈ 2 companiesలో మేమైతే జాబ్స్ ప్రొవైడ్ చేస్తాం. సో పర్ మంత్ శాలరీ వచ్చేసి 1 lakh నుంచి 1,30,000 దాకా అయితే మీకు పర్ మంత్ ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇందులో మీరు 1 monthలో 1 lakh నుంచి 1,30,000 ఎర్న్ చేసుకుంటున్నారు. సో దీంట్లో మీకు వచ్చేసి మీ యొక్క లివింగ్ ఎక్స్పెన్సెస్ కానీ, మీ ఫుడ్ ఎక్స్పెన్సెస్ కానీ, మీ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇవన్నీ మేబీ 20,000 to 30,000లోనే కంప్లీట్ అయిపోతుంది. సో 20,000 to 30,000లో కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు మ్యాక్స్ మీరు సేవింగ్స్ అయితే 80,000 నుంచి 1 lakh దాకా మీరు సేవింగ్స్ అయితే ఇంటికైతే మీరు పంపించుకోవచ్చు. సో ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో మన ఎస్వివి కన్సల్టెన్సీ నుంచి కాంటాక్ట్ అవ్వండి. వీళ్ళు మీకు దగ్గరుండి గైడెన్స్ ఇచ్చి, వీసా గైడెన్స్ ఇచ్చి, అండ్ అలానే మీకు యూనివర్సిటీస్ ఏమేమి ఉన్నాయో షార్ట్ లిస్ట్ చేసి, అండ్ దగ్గరుండి మీకు యూనివర్సిటీ క్యాంపస్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తారు. అండ్ ఇప్పుడు మనకి జార్జియాలో వచ్చేసి జార్జియన్ టెక్నికల్ యూనివర్సిటీ అయితే అవైలబుల్లో ఉంది, అండ్ అలానే ఎల్ఎల్సి యూనివర్సిటీ అయితే మనకి అవైలబుల్లో ఉంది. సో ఈ 2 యూనివర్సిటీస్తో మనం ఎంఓఈ తీసుకోవడం అయితే జరిగింది. సో ఎవరైతే అతి తక్కువ బడ్జెట్లోనే అండ్ వితౌట్ ఎగ్జామ్ అండ్ వితౌట్ వీసా స్లాట్స్ అండ్ వీసా ఇంటర్వ్యూ లేకుండా అబ్రాడ్ కంట్రీకి వెళ్దాం అనుకుంటున్నారో సో మన ఈ జార్జియా కంట్రీని అయితే చూస్ చేసుకోండి. సో చాలా బాగుంటుంది. అండ్ సో మెయిన్ క్యాపిటల్ సిటీలోనే మనం అకామిడేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాం, లైక్ టిబిలిస్ సిటీలో. సో ఒకసారి మీరు గూగుల్లో కొట్టి అండ్ యూట్యూబ్లో కూడా కొట్టి చూసుకోవచ్చు ఆ సిటీ ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ మన స్టాఫ్ అక్కడే ఉన్నారు. సో దగ్గరుండి మిమ్మల్ని చూసుకుంటారు ఎయిర్పోర్ట్ పికప్ దగ్గర నుంచి జాబ్ ఇచ్చేంత వరకు. అండ్ ఫర్దర్గా జాబ్ ఇచ్చిన తర్వాత ఏమి చూసుకోరా అన్న అంటే సో జాబ్ ఇచ్చేసిన తర్వాత కూడా మీకు ఏదైనా ఫర్దర్ ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ మన ఎస్వివి కన్సల్టెన్సీ వాళ్ళైతే దగ్గరుండి చూసుకుంటారు. సో ఎందుకు లేట్, ఇంకా ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో మన ఎస్వివి కన్సల్టెన్సీ నుంచి కాంటాక్ట్ అవ్వండి. వీళ్ళు మీకు దగ్గరుండి అప్లికేషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇప్పుడు మనకి స్టిల్ 10 to 15 days అయితే అప్లికేషన్స్ అవైలబుల్లో ఉన్నాయి. సో ఈ ఛాన్స్ని అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు. ఈ ఛాన్స్ మిస్ అయితే మాత్రం నెక్స్ట్ మళ్ళీ సెప్టెంబర్ ఇంటేక్ అయితే అవైలబుల్లో ఉంటుంది జార్జియా కంట్రీకి. సో ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ నాకు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను.
సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్.